ఆత్మకూరు గ్రామ శివారులోని ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ లో చదువుతున్న విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమం నిర్వహించారు పాఠశాల యాజమాన్యం. ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని పాఠశాల కరెస్పాండెంట్ జగన్మోహన్, ప్రిన్సిపల్ శేషగిరిరావు మీడియాకు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ కార్యక్రమాన్ని కెనావో 2024 పేరుతో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అప్పాల ప్రసాద్, జిఎస్పీఆర్ గ్రూప్స్ అధినేత చైర్మన్ శ్రీపతి రెడ్డి, అసన్పర్తి మండల విద్యాశాఖ అధికారి రామ్ కిషన్ రాజు హాజరై విద్యార్థులకు భవిష్యత్ ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలందరూ విద్యార్థులందరూ చేసి చెప్పాలి. విద్యార్థులను అక్కడ కూర్చున్న వాళ్ళగా మీరు కూడా చెప్పాలి. మా అమ్మ నాన్నలలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎల్లాపూర్ ప్రిన్సిపాల్ని. సో పిల్లల్లో నైతిక విలువల్ని పెంపొందించడానికి, తర్వాత తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఎలా సమాజంలో చూసుకుంటున్నారో దానికి భిన్నంగా ఇక్కడ ఒక విభిన్నమైన వాతావరణంలో మనం చదువుని, సంస్కారాన్ని నేర్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు తల్లిదండ్రులకి పిల్లల చేత పాదపూజన చేపించాము. సో దీనికి వివిధ ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు రావడం జరిగింది. సో ఆ తల్లిదండ్రులకి తల్లిదండ్రులు రావడం కూడా ఆ పిల్లల్ని దీవించడానికి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. సో ఇది ఈ పిల్లలకి నేర్పడంతో పాటుగా రేపు సమాజానికి ఇదే పిల్లల్ని మనం అందిస్తూ ఉన్నాం. మనం ఏ కల్చర్ అయితే ఇచ్చామో అదే కల్చర్ని పిల్లలు పాటిస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ కల్చర్ని ఇవ్వాలని చెప్పి పాదపూజ పెట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మిగిలిన అంటే 9th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ పిల్లలకి ఫేర్వెల్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి అప్పాల ప్రసాద్ గారు, సో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఆయన కూడా పిల్లల్ని ఎలా ఉండాలి సమాజంలో, ఈ భారతదేశంలో మన వంతు పాత్ర ఏంటి, ఎలా భారతదేశం కల్చర్ ఎలా ఉంటుంది అనేది విపులంగా వివరించడం జరిగిందండి. ఇంకా ఈ ప్రోగ్రాంలో మన అసన్పర్తి మండలం ఎంఈఓ గారు కూడా పార్టిసిపేట్ అయ్యి, సో విద్యార్థుల్లో అకాడమిక్గా ఎలా ఉండాలి, రాబోయే ఒక 1 monthలో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ కావాలి అనేది అమూల్యమైన సలహాలను ఇవ్వడం జరిగింది. అలానే చైర్మన్ గారు శ్రీపతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలానే మా డైరెక్టర్ జగన్మోహన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి. సో విద్యార్థుల తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.